మీరందరూ సైలెంట్ గా ఉంటే నేను ఆ చివరి వ్యక్తి వరకు కూడా వినబెట్టట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది నాతో ఆడుకుంటుంది, అయినా పర్వాలేదు. ఎన్ని ప్రతిబంధకాలైనా కూడా మీతో మాట్లాడి పిచ్చి నేను ఇక్కడి నుంచి వెళ్తాను. మీతో మాట్లాడిపోయానుకున్నా, నేను మాట్లాడడానికి లేను. అందరూ బాగున్నారా? ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఎంతమంది ఈరోజు హ్యాపీగా ఉన్నారు? ఒకసారి రెండు చేతులు పైకెత్తండి. ఆనందంగా ఉన్న వాళ్ళందరూ. బాబు తొందరగా కెమెరా పైకెత్తాలి, అక్కడ ఎత్తలేరు. చేతులు కిందికి ఎత్తిన వాళ్ళకి 500 రూపాయలు ఫైన్ వేస్తే ఇప్పుడు నేను గట్టిగా జై భీమ్ జై భీమ్. ఇక మీ పక్కన ఉన్న వాళ్ళకి ఎప్పుడు వచ్చి బాగున్నారని పలకరండి. ఆర్కే ఎప్పుడు వచ్చినా బాగున్నావా? పక్కన వాళ్ళని పలకరియండి. అన్న సుదర్శన బాగున్నావా? ఇట్లా సెకండ్ నుంచి అడగండి పక్కన వాళ్ళని. ఎవరు అడగట్లేదు, అడగండి, పక్కన వాళ్ళని అడగండి. చాలా మంది ఏమనుకున్నారంటే ఈరోజు టైం బాగాలేక పక్కన కూర్చుంటే వీళ్ళని ఎందుకు పలకరియాలి? ఈ కోపం అసలుకే మామూలుగానే మన మధ్యలో ఎంతో పెద్ద కోపం, ఎంతో పెద్ద యుద్ధం ఉన్నట్టు, మన మధ్యలో శత్రుత్వం ఉన్నట్టు చాలా మంది అనుకుంటారు. మనం అందరం కూడా పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అతిథి మనందరికీ ఆయన వయసు చూస్తే 7-10, ఆయన ఆలోచన చూస్తే పొద్దున్నే అన్న నేను 17 సంవత్సరాల నవ యువకుడు ఎలా ఉంటాడో అది మాస్టర్జీ రూపంలో ఉంటారని చెప్పాను. ఇప్పటిదాకా ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా మందికి అర్థం కావట్లేదు. ఈయన రామును తిడుతున్నాడు, కృష్ణుని తిడుతున్నంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏది చెప్పారో దాన్ని బల్లా కొట్టి క్లియర్ గా చెప్పారు ఈరోజు మాస్టర్జీ గారు. ఇక అదే విధంగా ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు. ముదోల్ కాన్స్టిట్యున్సీ మండల హెడ్ క్వార్టర్, ఈ ముదోల్ నియోజకవర్గానికి ఆ గ్రామ ప్రథమ పౌరుడు ఉన్నటువంటి మిత్రుడు, నాకు దాదాపుగా ఒక 5-6 ఏళ్ళ నుంచి తెలిసినటువంటి తమ్ముడు మన రాజేందర్ గారు వచ్చారు. వారు రాజకీయాల కష్టంగా వచ్చారు. ఆ గ్రామ ప్రథమ పౌరుడికి స్వాగతం చెప్తా ఉన్నాను. ఇక అదే విధంగా 6000 పాటలు, 1-2 పాటలు పాడితేనే ఈరోజు పరిస్థితి మనకు తెలుసు. స్వయాన తెలంగాణకి జాతి పితగా చెప్పుకోవటువంటి తెలంగాణ కల్వకుంట్ల కేసీఆర్ గారు ఇంటికి పిలిచి అన్నం పెట్టి తమ్ముడు నువ్వు నా ప్రాణం అన్నాడు. ఆ రోజు తెలుసుకోలేకపోయాడు. ప్రాణం అంటే ఇస్తాడా తీస్తాడా అని తెలుసుకోలేకపోవడం మూలంగా ఈరోజు మన మధ్యలో కూర్చున్న మన విష్ణు కిషోర్ అన్న. ఇక అదే విధంగా ఆదిలాబాద్ నుంచి మిత్రులు వచ్చారు, వారికి కూడా జై భీములు. ఇక అదేవిధంగా సర్పంచులు వచ్చారు. ఇంతకుముందు మన గ్రామ మాజీ ప్రథమ పౌరాల అక్క సోదరిమణి సాగర గారు వచ్చారు, వారికి కూడా జై భీములు. ఇక అదేవిధంగా మిత్రుడు, ఉద్యమ సహచరుడు ఆర్కే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఉద్యమ అభినందనలు. ఇక మిత్రులారా, ఈనాటి కథానాయకుడు, ఈ యొక్క సినిమాకి దర్శకుడు, ఈ సినిమాలో హిలన్, ఈ సినిమా యొక్క అన్ని కూడా హీరోగా మరి ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి నేను చెప్తాను. ఇక ఎందుకోసం వచ్చానంటే హైదరాబాద్ నుంచి వాస్తవంగా నేను మా సొంత ఇంట్లో కార్యక్రమం జరిగినా కూడా గంటన్నర కంటే ఎక్కువసేపు టైం నేను ఇవ్వను. ఎందుకంటే నాకు మన ప్రజలు ఇంపార్టెంట్, మన అట్టడు వర్గాల సమస్యలు ఇంపార్టెంట్ తప్ప వ్యక్తిగతంగా అక్కడ కూర్చొని మనం చేసే పనులే ఉండవు. మరి ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. సర్దార్ భగత్ సింగ్ గారు, రాజ్గురు గారు, సుఖ్దేవ్ గారిని, ఈ ముగ్గురు వీరులు భరతమాత విముక్తి కోసం ఉరికంబం ఎక్కిన రోజు ఈ రోజు. ఆ ముగ్గురుల యొక్క సంస్మరణ దినోత్సవం. ఇక అదే విధంగా మన ఆదిలాబాద్ అడవులలో పుట్టి రేపు ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో సిల్వర్ స్క్రీన్ ని మొత్తం కూడా బద్దలు కొట్టడానికి వస్తున్న విప్లవ వీరుడు మన కొమరం భీం గారు పుట్టిన గడ్డ ఈ ఆదిలాబాద్ గడ్డ. ఏం సినిమా రాబోతుంది తొందరలో? ఏమొస్తుంది? ఎవరు చెప్పట్లే, అందరు ఆకలితో ఉన్నారు. ఏం సినిమా? త్రిబుల్ ఆర్. ఏం సినిమా వస్తుంది? త్రిబుల్ ఆర్ లో ఈ గడ్డలో పుట్టిన బిడ్డ, మన ఆదిలాబాద్ మట్టిలో పుట్టిన బిడ్డ ఈ రోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా రాజమౌళి గారి రూపంలో మన చరిత్ర, ఈ మట్టిని, ఈ గాలిని, ఈ యొక్క నేలని, మన యొక్క చిత్ర పరిశ్రమ మొత్తం కూడా చూడబోతుంది మరొక 76 గంటలలో. అందులో కొమరం భీముడు అని చెప్పి మన గొప్ప గాయకులు పాట కూడా రాశారు. మరి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ గడ్డ. అదేవిధంగా ఇంతకుముందే పెద్దలు మాస్టర్జీ గారు చెప్పారు, కొండా లక్ష్మణ బాపూజీ తెలంగాణ తల్లి విముక్తి కోసం రాజీనామా చేసినటువంటి మన బహుజన వర్గాల బిడ్డ, ఈ గడ్డలో పుట్టిన బిడ్డ. తెలంగాణ తల్లి విముక్తి కోసం 69లో మొట్టమొదట ఎవరైనా మంత్రి పదవి త్యాగం చేశారంటే అది ఆదిలాబాద్ బిడ్డ
మా యొక్క కొండా లక్ష్మణ బాపుది గిక్కనే వాంకిడి గ్రామంలో పుట్టిన బిడ్డ, 3 ఏళ్ల తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ బిడ్డ. మరి ఇంత పోరాటాల చరిత్రటువంటి ఈ గడ్డలో పుట్టిన మరొక బిడ్డ ఈ రోజు 100% తను నమ్మిన సిద్ధాంతాల కోసం తనకి ఈ రోజు వచ్చిన 100 రూపాయలలో 50 నుంచి 60 రూపాయలు తన జాతి విముక్తి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు, కాన్సీరామ్ గారు, సంత్ రవి గురుదాస్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మహనీయులందరి యొక్క వారసత్వానికి నిలువెత్తు ప్రతీకగా ఈ గడ్డలో పుట్టిన బిడ్డ, మీ నియోజకవర్గంలో పుట్టిన బిడ్డ, మీకోసం జీవిస్తానని చెప్పి, మీకోసం మరణిస్తానని చెప్పి మీ ముందుకు వచ్చిన బిడ్డ యోగి సమత సుదర్శన్ అన్న. మరి మీరు దీవిస్తారా దీవించరా? ఎంతమంది దీవిస్తాను సిద్ధంగా ఉన్నారు? 2 చేతులు ఎత్తారా? మళ్ళీ అగో సమత, నీకోసం నీ జాతి సిద్ధంగా ఉంది, నీకోసం నీ యొక్క నిన్నుగన్న ఈ నేల సిద్ధంగా ఉంది. ఈ నేల త్యాగాల నేల. ఈ నేల గత 70 సంవత్సరాలుగా ఈ ముదోల్ నియోజకవర్గంలో క్షమించాడు, అభివృద్ధి జరగలేదు. ఈ రోజు కూడా కనీసం విద్య వైద్యంలో కనీసం ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతి మాతగా చెప్పబడుతున్నటువంటి బాసర పుణ్యక్షేత్రంలో కనీసం సీసీ కెమెరాలు కూడా దిక్కులేని దౌర్భాగ్యమైన స్థితి ఈ గడ్డలో అభివృద్ధి ఆమల దూరంలో ఉంది. అవునా కాదా? మన అభివృద్ధి చెందినవా లేదా? చెందినవా?